ప్రేక్షకులకు వెల్కమ్. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది. ఒక పెద్ద హీరోయిన్ ఒక నార్మల్ కుర్రవాడిని ప్రేమిస్తుంది. దీన్నే కొంచెం మార్చి చెప్తాను. ఒక బీదవాడైన కుర్రవాడు ఉన్నాడు. అతనికి చాలా ఆశలు ఉన్నాయి. తన కాబోయే భార్యతో అందంగా జీవితం గడపాలని, 2-3 పిల్లల్ని కనాలని, ఇలాంటి డిఫరెంట్ ఫిలాసఫీతో ఉన్నాడు అనుకుందాం. అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి హీరోయిన్ సినిమాలో. ఆ అమ్మాయికి డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉన్నాయి. ఇంకో 5-6 సంవత్సరాలు బాగా కష్టపడి పనిచేయాలని, నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని, పిల్లల్ని కనకూడదని, ఎక్కువ టైము షూటింగ్లో వాటిలో గడిపి ఎలాగైనా సరే ఆస్కార్ అవార్డు ఏదో ఒకటి సంపాదించాలని, ఇలా డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్న వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు ఆ అమ్మాయిని చేసుకోవాలా, లేకపోతే తన జీవితంలో తనకు కావాల్సినట్టు తనతో పాటు డే అండ్ నైట్ ఉండే అమ్మాయిని చేసుకోవాలనేది ఒక నిర్ణయం. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. అంతవరకు ఎందుకు పెద్ద పెద్ద వద్దు, చిన్న చిన్న విషయాలు మాట్లాడదాం. ఒక ఊరి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటే సగం దారిలో టైర్ పంచర్ అయింది. ముందుకెళ్ళి ఇంకో ఊళ్ళో టైర్ వేయించుకోవాలా, లేకపోతే వెనకాలకు వెళ్ళి టైర్ వేయించుకోవాలా, స్పేర్ టైర్ లేనప్పుడు. ఇలాంటి స్టేజ్లో ఒక నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. ఇంతకన్నా నాకు సంబంధమైన ఫీల్డ్లో కొంతమంది నిర్మాతలు ఏం చేస్తారంటే, ఒక 5 కోట్లు ఎంత పెట్టి సినిమా తీస్తారు, డబ్బులన్నీ అయిపోతాయి. 5 కోట్లు అనుకునేది 6 కోట్లు అవుతుంది, మిగతా 1 crore కూడా అయిపోతుంది. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవ్వాలంటే ఇంకో 1 crore పెట్టాలి. తన సొంత ఆస్తి, పెళ్ళాం నగలు ఇవన్నీ ఉన్నాయి, ఇంకో 1 కోటి. ఆ 1 కోటి పెడితే 6 crores, ఇంకో 5 కోట్లు రావచ్చు, లేదా ఈ 1 crore కూడా పోతే రోడ్డు మీద పడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలి? హేస్టీ నిర్ణయం అంటే ఒక తొందరపాటు ఇన్ఫ్లుయెన్స్లో, కోపంలో కానీ, భయంలో కానీ, మొహమాటంలో కానీ, దుఃఖంలో కానీ ఒక నిర్ణయాన్ని తీసుకుంటే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. దీని గురించి నా జీవితంలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్, ఎప్పుడో 40 years బ్యాక్ జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తాను. అలహాబాద్ దగ్గర 3 నదులు కలుస్తాయి, గంగా, సరస్వతి, యమున. ఈ సరస్వతి అంతర్వాహిని కనబడదు, అంతే ఉందో లేదో కూడా తెలియదు మనకి. ఆ 2-3 కలిసే చోటుని త్రివేణి సంగమం అంటారు. ఆ త్రివేణి సంగమం దగ్గర చనిపోయిన మనిషి తాలూకు అస్థికలు కలిపితే పుణ్యం వస్తుందని నా ఫ్రెండ్ ఒకటి నమ్మేవాడు. సరే, అతని వైఫ్, నేను అప్పుడు ఆంధ్ర బ్యాంకులో పనిచేసేవాడు కాబట్టి అక్కడ క్యాంప్ వెళ్ళి అక్కడ నేను ఉన్నాను. ఒడ్డు నుంచి ఆ 3 నదులు కలిసే నది మధ్యకి వెళ్ళాలి. అక్కడ చిన్న ప్లాట్ఫామ్లా ఉంటుంది, అక్కడ పూజారి ఉంటాడు, అస్థికలు కలపాలన్నమాట. ఇది ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. మేము గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి గోదావరి చిన్న పడవలో తీసుకొచ్చి పెద్ద పడవ దగ్గర ఆపినప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి ఒక బల్ల వేస్తారు. ఆ బల్ల మీద నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ కొత్తగా పడవ ఎక్కేవాళ్ళు నడిచినప్పుడు ఒక కాలు కదులుతున్న పడవలోనూ ఒక కాలు బల్ల మీద పెట్టినప్పుడు 2 స్లోగా ఎడం అవుతాయి. అప్పుడు ఇంకా కంగారు కూడా నీళ్ళలో పడతారు. చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఒడ్డు మామూలుగా ఉంటుంది కాబట్టి పెద్ద కష్టం కాదు, అందరూ నవ్వుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఇదే జరిగింది. అది అతను వెళ్తున్నప్పుడు అటువైపు బల్ల 3 నదులు కలిసే నది మధ్య ప్రదేశంలో ఎక్కుతూ నీళ్ళలో పడిపోయాడు. అక్కడ చాలా లోతు ఎక్కువ. అతను పడిపోవడం చూసి ఇక్కడ ఒడ్డు మీద ఉన్న భార్య బచావో బచావో, నా మగుని రక్షించు 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 అని చెప్పి గట్టిగా అరవటం మొదలు పెడితే ఆ పడవలో ఉన్నవాడికి ఇది కామనే, చాలాసార్లు ఈ అనుభవం అయి ఉంటుంది. గబుక్కుని దూకేసాడు. ఈ లోపల ఈవిడ ఎంతైనా డబ్బు తీసుకో, నన్ను నా మగుని రక్షించు అని చెప్పేసింది ఆ కంగారులో. ఇతను దూకి తీసుకొచ్చాడు బయటికి. తీసుకొస్తే నీళ్లు కక్కించారు. 2 నిమిషాల మామూలుగా అయిపోయింది. ఇప్పుడు ఎంత ఇవ్వాలి, ఎంత తీసుకోవాలి అనే దాని మీద గొడవ. 5,000 ఇమ్మంటాడు వాడు. 5 నిమిషాల పనికి 5,000 అంటాడు. అయితే ఇంకో గంట సేపు చేసేవాడిని కదా అంటాడు వాడు. ఇంత దానికి 500 కూడా ఎక్కువైనా ఈవిడ ఉంటుంది. నీ మొగుడు ప్రాణాలు 5,000 అతను అంటాడు. అంతకన్నా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, అది నా సంగతి, కానీ నీకెందుకు ఇవ్వాలని ఈవిడ మొత్తానికి 1000 రూపాయలు సీట్లేదు. ఏది ఏమైనా సరే, డోంట్ టేక్ ఎనీ డెసిషన్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యాంగర్, టియర్ ఆర్ ఫియర్. డెసిషన్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే భయం, కోపం, దుఃఖం అవన్నీ మనం అనుకున్నాం. ఇది కాకుండా ఒక్కోసారి అపార్థం చేసుకుంటూ ఉంటాం. చాలామంది ఈ లవ్లో పడ్డ అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ముందు విపరీతంగా ప్రేమించేసుకుని తర్వాత వాళ్ళ బిహేవియర్ కానీ, ఫిలాసఫీ కానీ సరిగ్గా మ్యాచ్ అవనప్పుడు దే టేక్ ఇట్ అగైన్, దే రివర్స్ బ్యాక్. ఫస్ట్ డెసిషన్ ఏమో పెళ్లి చేసేసుకుందాం అనుకుంటారు, దాని తర్వాత వెనక్కి వస్తారు. నేను ఈ కాలేజీ అమ్మాయిలను అడుగుతూ ఉంటాను, ఏమని, మీరు ఒక అబ్బాయిని ప్రేమించారు, ఫస్ట్ ఇయర్లో ఉండగా ప్రేమించారు, 4th ఇయర్లో వాడు ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు ఉరేసుకొని చేస్తా ఉన్నారు. అప్పుడు ఆ కుర్రోడు మిమ్మల్ని వదిలేస్తాడా, అమ్మని వదిలేస్తాడా అంటే వాళ్ళు మాట్లాడరు. అప్పుడు అబ్బాయిలను అడుగుతారా, చెప్పండి రా మీరు, అమ్మాయిని వదిలేస్తారా, అమ్మని వదిలేస్తారని. అందరూ ముక్త కంఠంతో అమ్మాయిని వదిలేస్తూ ఉంటారు. చూసారా, ఇలాంటివి ఉంటే లవ్.
కాబట్టి నిర్ణయం తీసుకునేది ఎప్పుడైనా సరే ఫ్యూచర్ గుర్తులో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. దీని గురించి అముక్త మాల్యద అంటే కొంచెం సాహిత్యం తెలిసిన వాళ్ళు తెలుస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఒక ప్రబంధ కావ్యం ఆముక్త మాల్యద. దాంట్లో చిన్న శ్లోకం, చిన్న పద్యం ఉంటుంది. ఏంటంటే, ఒక బిల్లుడు అంటే వేటగాడు ఒక ఫ్రెండ్ని ఇంటికి పిలిచి వంట చేస్తూ ఉంటే వంట చేసి పెడతాడు, అన్నం పెడతాడు, మామూలు అన్నం పెడతాడు కందమూల ఫలాలతో. లోపల మాత్రం కొత్త శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఇతను అనుకుంటాడు, నాకు మామూలు అన్నం పెట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత ఇతను మాంసం తింటున్నాడానికి వండుకుంటున్నాడని చెప్పి బాగా కోపం వస్తుంది. ఆ జాతిలో మిత్రద్రోహాన్ని వాళ్ళు సహించరు. సో ఇద్దరిని బయటకు వస్తారు ఇద్దరు. ఆ జాతిలో ఇంకో ఆచారం ఏంటంటే, ఎవరన్నా అతిథి వచ్చినప్పుడు అతని బయట వరకు సాగనింపాలి. అడవిలో ఏమన్నా పులులు బయట వరకు సాగనింపాలి. ఎప్పుడైనా సరే అతిథి ఇంక వెళ్ళిరా అన్నప్పుడు తప్ప ఈ హోస్ట్ వెనక్కి వెళ్ళకూడదు. అందుకని ఇద్దరు కలిసి నడుస్తున్నారు. ఇద్దరు అడవి మధ్యకి వచ్చిన తర్వాత ఈ హోస్ట్ని తను మోసం చేసి మాంసాహారం పెట్టకుండా హోస్ట్ని చంపేయాలి అనుకుని తీసుకెళ్తున్నాడు ఇతను. ఇద్దరు కొంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ ఆతిథ్యం ఇచ్చిన అతను అంటాడనమాట, నేను పొయ్యి మీద నార ఉడకబెడుతున్నాను, నేను తొందరగా వెనక్కి వెళ్ళనా అని అడుగుతాడు. అప్పుడు ఈ హోస్ట్కి అర్థమవుతుంది ఏంటంటే, కొత్త శబ్దం వచ్చేది మాంసం కాదని, బాణానికి కట్టే నారని, అది మెత్తగా అవటం కోసం అతను ఉడకబెడుతున్నాడని. దీంట్లో గొప్పతనం ఏంటంటే, ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు కేవలం ఒకే ఒక పద్యంలో మొత్తం ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ 4 నిమిషాల స్టోరీని ఒకే ఒక పద్యంలో చెప్పాడు. బిల్లుండొక్కడు అని చెప్పి ఉంటుంది పద్యం. వీలైతే చదవండి, సాహిత్యాభిలాషం అంటే. ఎనీహౌ మన టాపిక్ అది కాదు. మన టాపిక్ నిర్ణయం తీసుకోవటం. నిర్ణయం గురించి, డెసిషన్ మేకింగ్ గురించి ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.